రే ఇది మా ఏరియా, దగ్గరకైతే పనులు దింపుతాను ఏమనుకున్నావో. పోరా, ఇది మీ తాత కట్టించాడా ఏంది ఏరియాని? ఎవరు తాత కట్టించినా కట్టించకుండా ఇది మా ఏరియానే, మేమే ఉంటాం ఇక్కడ. కొరికి పారేస్తా ఎక్కువ మాట్లాడితే. ఇది మా ఏరియా కూడా, మీ తాతనే కట్టేయలే, ఇక్కడ మా తాత కూడా పనిచేసిండు ఈ ఏరియాలో. నీకు బాగా కొవ్వెక్కిందిరా, అందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. కొవ్వు గివ్వు అంటే కోల్కతా రౌడీలతోటి కొట్టిపిత్తా నేను, ఏమనుకున్నావు? చూసావరు రాఘవ, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? వాని బలుపు మాటలు. ఎప్పుడు వాడు మన మీదే ఏడతాడు వీడు. మాకన్నా నీకే ఎక్కువ వస్తాయిరా బలుపు మాటలు. నేను మాత్రం లొల్లి పెట్టానంటే ఎవ్వరుండరు ఇక్కడ, గమ్మున ఉండండి ఇక్కడ. ఎవరు ముచ్చట్లా మాట్లాడుకోకండి. ఇది చికెన్ సెంటర్ ఏరియా, అందరికీ హక్కు ఉంటుంది ఇక్కడ, మీరు ఒక్కొక్కరికే కాదు, ఏమనుకున్నారో? అవును, ఇది చికెన్ సెంటర్ ఏరియానే, మీరు ఎవరు వేసుకోకూడదు. ఏటాలు ఎవరి ఏందో ఏమో వీళ్ళు. ఈడేదో చికెన్ ముక్క వారేసినట్టున్నారు, కమ్మగా వాసన వస్తుంది. పక్కనే ఉంది చికెన్ సెంటర్, ఓనర్ మంచాడు, అన్ని చెత్త చెదారం విడిదిక్కేసిరెత్తాడు. నాకు ఇవ్వు సుమలత, నాకు వచ్చి ఇవ్వు, తింటాను చికెన్ ముక్కని. ఓలే, నీకెందుకు? మీ రాణి ఇస్తలేదా నీకు చికెన్ ముక్క? నన్ను అడుగుతావు. తను ఈ మధ్య పట్టించుకోవట్లేదు, నువ్వే నియ్యరాదు సుమలత. ప్లీజ్ ఒక ముక్కనే, ఇంకోసారి ఎప్పుడు అడగనులే.